ఈ కూటమి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని ఒక సరికొత్త ప్లాన్ చేసింది. ఆ సరికొత్త ప్లాన్ ఏంటో తెలుసా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఎట్టైనా అడ్డుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు జనాల్ని పోనీకుండా చేయాలని చెప్పేసి ఒక సరికొత్త ఆలోచన చేసింది. ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు విన్న విధంగా సరికొత్త ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆలోచన ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే రోడ్డు మార్గాన్ని గుంతలు తవ్విచ్చేశారు. పెద్ద పెద్ద గుంతలు తవ్విచ్చారు. బస్సులు పోకుండా, లారీలు పోకుండా, కారులు పోకుండా, ఆటోలు పోకుండా, బైకులు పోకుండా, ట్రాక్టర్లు పోకుండా ఆపాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాన్ని ఫెయిల్ చేయాలని చెప్పేసి సరికొత్త ఆలోచన చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఆగుతారా? ఆగరు. ఆగే ప్రసక్తే లేదు. ఎన్ని ఆటంకాలు పెట్టినా సరే, ఎన్ని బారికెట్లు పెట్టినా సరే, ఎంతమంది పోలీసులు పెట్టినా సరే, లాఠీ చార్జ్ చేయించినా సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ని జగన్ సైన్యం ఖచ్చితంగా సక్సెస్ చేసింది, సక్సెస్ చేసే తీరుతుంది. దట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అంటే. ఏమనుకుంటా ఉన్నారు మీరు? ఎన్ని కుట్రలు చేసినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా సరే అది సక్సెస్ అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం మీ కుళ్ళు ఆలోచనలో మానుకుంటే చాలా మంచిది. ఇలాంటి ఆలోచనలు ఎన్ని చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఆగే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ప్రాణాన్ని ఇస్తాం, ఎంత దూరం పోతాం. జగన్మోహన్ రెడ్డి గారిని 2029 సీఎం చేసుకుంటాం. జై హింద్, జై జగన్.